గ్రూప్ 1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. టీజీపీఎస్సీ ఇటీవల వెలువరించిన గ్రూప్ 1 నియామకాలకు సంబంధించిన ర్యాంకింగ్ సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. పరమేష్ తో పాటు మరో 19 మంది పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా పిటిషన్ల తరపు న్యాయవాది హైకోర్టుకు పలు అంశాలను ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇందులో టీజీపీఎస్సీకి సంబంధించి వెలువరించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాలో లిస్టులో ఇందులో మొత్తం అవకతవకలు జరిగాయి. కేవలం మెయిన్స్ పత్రాల మూల్యాంకనం సందర్భంగా తీసుకుంటున్న చర్యలన్నీ కూడా మొత్తం అవకతవకలు జరిగాయి. అందులో మెయిన్స్ పత్రాల మూల్యాంకనం అంతా అవకతవకలమయమైంది. దానివల్ల చాలా మంది అభ్యర్థులకు తక్కువ ర్యాంకులు వచ్చాయి. దీనివల్ల జనరల్ ర్యాంకింగ్స్ జాబితాలో మొత్తం ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా తక్కువ మార్కులు చూపించడం వల్ల వాళ్ళంతా లిస్టులో చాలా వెనకబడిపోయారు. దానివల్ల వాళ్ళ ఉద్యోగం పొందలేకపోతున్నారు, గ్రూప్ 1 ఉద్యోగం అని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాది కోర్టు తెలిపారు. అయితే ఇందులో గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి దానికి సంబంధించిన విషయాలను కూడా ఇందులో ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష అంటే గ్రూప్ 1 గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్ నిర్వహించిన తర్వాత అందులో అర్హత సాధించిన వాళ్లకు మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. మెయిన్స్ లో గతేడాది అక్టోబర్ 21 తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్ పరీక్షల తర్వాత మూల్యాంకనం నిర్వహించారు. మూల్యాంకనం నిర్వహించిన సందర్భంగా సరిగా మూల్యాంకనం నిర్వహించకపోవడం వల్ల అంటే నిపుణులతో మూల్యాంకనం నిర్వహించకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది రచనారెడ్డి కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా మెయిన్స్ పరీక్ష నిర్వహించిన సందర్భంలో సరిగా జాగ్రత్తలు కూడా తీసుకోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే అందులో సాధారణంగా సెంటర్లు కేటాయించేటప్పుడు అభ్యర్థులకు సంబంధించి ర్యాండమ్ గా సెంటర్లు కేటాయించాల్సి ఉంటుంది. కానీ ర్యాండమ్ గా కేటాయించకుండా ఒక సెంటర్లో అయితే దాదాపు కేవలం మహిళలే ఉన్నారు, అందులో పురుషులు లేరని చెప్పి కూడా ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే కేవలం మహిళలనే ఒక సెంటర్లో కేటాయించడం, ఆ తర్వాత పురుషులకు ఇంకో సెంటర్లో కేవలం పురుషులే ఉన్నారు, ఇదంతా జెండర్ ఈక్వాలిటీకి విరుద్ధంగా జరిగిందని చెప్పి కూడా ఆమె పిటిషన్ కోర్టుకు తెలిపారు. ఇది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా రచనారెడ్డి కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా ఒకే మార్కులు వచ్చిన అభ్యర్థులకు వేర్వేరు ర్యాంకులు వచ్చాయని చెప్పి కూడా సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంటే ఒకే మార్కులు వచ్చినప్పటికీ వాళ్ళకు వేర్వేరు ర్యాంకులు రావడం వల్ల వాళ్ళు కూడా ఉద్యోగం పొందడంలో తక్కువ ర్యాంకులు రావడంతో వాళ్ళు ఊహించిన ఉద్యోగం రావడం లేదని చెప్పి కూడా సందర్భంగా కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా వెనుక అంటే ఒక అభ్యర్థి ముందు కూర్చున్నారు, ఆయన అభ్యర్థి వెనుక ఇంకో అభ్యర్థి కూర్చున్నారు. అభ్యర్థి అంటే వెనుక హాల్ టికెట్ల నెంబర్ల కూర్చున్న అభ్యర్థులకు ఒకే రకమైన మార్కులు వచ్చాయని చెప్పి కూడా ఇది కూడా సందేహాలకు తావిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విధంగా పలు అంశాలకు సంబంధించి ఆమె కోర్టు దృష్టిలో పలు అంశాలను కూడా పేర్కొన్నారు. అయితే ఈ విధంగా చేయడం వల్ల అభ్యర్థులందరూ కూడా నష్టపోయారని చెప్పి కూడా ఆమె కోర్టుకు తెలిపారు. దీనివల్ల అభ్యర్థులు తక్కువ మార్కులు రావడం వల్ల అంటే ఒక పర్టికులర్ గా ఒక పూజితారెడ్డి అనే అభ్యర్థికి సంబంధించిన అంశం కూడా రచనారెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి ఆమెకు దాదాపు 482 మార్కులు వచ్చినప్పటికీ రీకౌంటింగ్ చేస్తే 422 మార్కులు వచ్చి అంటే దాదాపు 60 మార్కులు తక్కువ చేసి చూపించడం వల్ల ఆమె ర్యాంకు ఏకంగా 1000 స్థానాలకు తక్కువ పడిపోయి దాదాపు 130 దాదాపు ర్యాంకు ఉన్న సందర్భంలో ఆమెకు 1100 ర్యాంకు వరకు పోయిందని చెప్పి కూడా ఆమె ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. అయితే రచనారెడ్డి తరపున వాదనలు విన్న తర్వాత టీజీపీఎస్సీ తరపున స్టాండింగ్ కౌన్సిల్ రాజశేఖర రెడ్డి కూడా వాదనలు వినిపించారు. కేవలం అభ్యర్థులందరూ కూడా అపోహపడుతున్నారు, ఇవి కేవలం మధ్యవర్తులు చెప్పిన మాటలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అంశాల ఆధారంగా ఈ విధంగా అభ్యర్థులందరూ కూడా గందరగోళానికి గురవుతున్నారు, ఇదంతా అసలు అవాస్తవం అని చెప్పి కూడా టీజీపీఎస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది వాదించినట్టు ఒకే సెంటర్లో ఉన్న అభ్యర్థులకు అంటే ఒక సెంటర్లో ఉన్న పరీక్ష రాసిన అభ్యర్థుల్లో చాలా మందికి ర్యాంకులు వచ్చాయని చెప్పి కూడా తను వాదించారు. ఇది సాధారణంగా ఎక్కడైనా జరుగుతుంటుంది. ఎందుకంటే పర్టికులర్ గా చాకల ఐలమ్మ యూనివర్సిటీకి సంబంధించిన అందులో కేవలం మహిళలకే అందులో సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి కేవలం మహిళలనే ఈ సెంటర్లో వేయాలని చెప్పి యూనివర్సిటీకి సంబంధించిన ప్రతినిధులు కోరడంతో ఆ మేరకు టీజీపీఎస్సీ అందులో మహిళలను ఎక్కువ సంఖ్యలో కేటాయించి దాదాపు పరీక్ష రాసిన మహిళల్లో అత్యధిక శాతం మంది యూనివర్సిటీల పరిధిలోనే పరీక్ష రాశారు కాబట్టి అందులో నుంచి ఎక్కువ మంది ఎంపికయ్యారని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా ఒకే సెంటర్లో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు ఎక్కువ ర్యాంకులు రావడం అనేది కూడా సహజమే. ఇది మెయిన్స్ జేఈఈ మెయిన్స్ లో కానీ ఇతర పోటీ పరీక్షల్లో కేంద్ర నిర్వహించే పోటీ పరీక్షల్లో కూడా ఇది సాధారణంగా చోటు చేసుకునే అంశం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అయితే ఇంకోటి అంశానికి సంబంధించి హాల్ టికెట్లు వెనుక కూర్చున్న అభ్యర్థులకు సంబంధించిన ఒకే మార్కులు రావడాన్ని కూడా పిటిషనర్ తరపు న్యాయవాది తప్పుపట్టడాన్ని కూడా ఆయన ఖండించారు. ఈ విధంగా గ్రూప్ 1లో
ఇలా అలా వచ్చిన వారు కేవలం 1% ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా ప్రోటోకాల్స్ నిబంధనలు పాటించే యూనివర్సిటీలు, ప్రభుత్వ విద్యా సంస్థలోని ఫ్యాకల్టీతో గ్రూప్ 1 మూల్యాంకనం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. అయితే ఇవన్నీ అంటే ఎవరెవరైతే పిటిషన్ దీనికి ఇంకో అంశానికి సంబంధించి పూజితారెడ్డి అనే మహిళ అభ్యర్థికి సంబంధించి 482 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత రీకౌంటింగ్ లో 422 మార్కులు వచ్చాయి, 20 మార్కులు పడిపోయాయనే విషయాన్ని ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరపు న్యాయవాది రాజశేఖర రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఫ్యాబ్రికేట్ చేసిందంటే తన మార్కులను, తక్కువగా వచ్చిన మార్కులను తను దిద్దుకొని ఎక్కువగా వచ్చినట్టు కూడా చూపించింది. వాస్తవానికి టీజీపీఎస్సీ వెబ్సైట్ లో ఆమెకి 422 మార్కులు వచ్చాయి, అంతకు 482 మార్కులు రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆమెకు షోకాజ్ నోటీసులు, ఎందుకంటే ఫ్యాబ్రికేటెడ్ మెమో సమర్పించింది కాబట్టి ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చాము, ఆమె వివరణ కూడా తీసుకుంటాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోరారు. అయితే ఈ అంశాలకు సంబంధించి మొత్తం టీజీపీఎస్సీ లో గ్రూప్ 1 నియామక పరీక్షలు అవకతవకలు జరిగాయంటూ పిటిషనర్ తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు కాబట్టి అఫిడవిట్ పై కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరపు న్యాయవాదిని ఆదేశించింది. అయితే గ్రూప్ 1 ఇన్ని అవకతవకలు జరిగాయి. ప్రస్తుతం ఈ నెల 15వ తేదీ నుంచి కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే 16వ తేదీ నుంచి కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఇన్ని అవకతవకలు జరిగాయి, అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాలు సాధించకపోయే అవకాశం ఉందని చెప్పి పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ఈ గ్రూప్ 1 నియామక పరీక్ష తదుపరి చర్యలు చేపట్టకుండా, తదుపరి ప్రాసెస్ జరగకుండా స్టే ఇవ్వాలని చెప్పి పిటిషన్ల తరపు న్యాయవాది కోరినప్పటికీ స్టేకి అయితే హైకోర్టు నిరాకరించింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగనివ్వండి అని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరపు న్యాయవాదిని ఆదేశించింది. కానీ నియామక వృత్తాలు అంటే తుది లిస్టు మాత్రం ప్రకటించొద్దని చెప్పి కూడా ఎవరెవరైతే ఉద్యోగానికి ఎంపికయ్యారో వాళ్ళ జాబితా ప్రకటించొద్దని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు అంటే ఈ నెల 28వ తేదీకి తదుపరి విచారణ వాయిదా పడింది కాబట్టి అప్పటి వరకు అర్హులైన అభ్యర్థుల జాబితా ఎంపిక అంటే ఉద్యోగానికి ఎవరెవరైతే ఎంపికయ్యారో వాళ్ళ జాబితా ప్రకటించొద్దని చెప్పి కూడా టీజీపీఎస్సీని ఆదేశించింది. అయితే తదుపరి విచారణ సందర్భంగా దీనికి సంబంధించి మరిన్ని వాదనలు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవకతవకలు జరిగాయని ఒకవైపు పిటిషన్ల తరపు న్యాయవాది వాదించగా అలాంటిది ఏమీ జరగలేదని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరపు న్యాయవాది వాదించారు. ఈ అఫిడవిట్ కు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఏ విధంగా అంటే ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పత్రాలకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏ విధంగా ప్రకటించిందో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కోర్టులో చెప్పాలని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీన జరిగే విచారణ సందర్భంగా ఈ అంశాలన్నీ కూడా మరోసారి వాదన జరిగే అవకాశం ఉంటుంది. ఓవర్ టు యు రాకేష్.